சாரை பார்த்து பேசுங்க. யோ சென்ட்ரி சார் சார் பேரை சொல்லி ஹோட்டல்ல சரிங்க சார். இவனுங்களை சாப்பிட்டு வந்து கையெழுத்து போட்டு போக சொல்லு. என்னடா சாப்பிடாமலே இருந்து நினைச்சதை சாதிச்சிட்டீங்களே. போங்க போங்க, பின்னாலே வந்து காசு வாங்கி தரேன். అన్నా ఈయన కాస్త మంచోడే అనిపిస్తోంది. வணக்கம் சார். போய் வாங்கிக்கப்பா. இக்பால் பாய் சார். இன்ஸ்பெக்டர் அந்த பசங்க கிட்ட 2000 கொடுக்க சரிங்க சொல்லுங்க சார். థ్యాంక్స్ అన్నా. స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి తిన్నగా ఊరికి వెళ్ళిపోదాం రా. ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మావా బాగా ఆకలేస్తుంది, ఇక్కడే తినేసిపోదామా? అన్నా ఇక్కడ కొంచెం పోయారా? చికెన్ లెగ్ పీస్. முத நாளே நான் சொன்னபடி கேட்டிருந்தா எப்பவோ வேலை முடிஞ்சிருக்கும். సార్ రండయ్యా, వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళండి. సరే సార్. డబ్బులు ఇవ్వమన్నాను, ఇచ్చారా? తీసుకున్నాం సార్. సార్ అక్కడ తిన్నాం సార్. పళ్ళు లేవు కాబట్టి ముక్కలు కొరకలేకపోయినాను సార్. కానీ బాగా తిన్నాను సార్. సార్ చిల్లర లేదని అరటిపళ్ళు ఇచ్చారు సార్, తీసుకోండి సార్. మీరే తినండి సార్. సంతకం పెట్టి బయలుదేరుతాం సార్. షాప్కి వెళ్ళాలి. వెళ్ళండి, లోపలికి థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. ఫోన్ చేశారా మేడం? మేము చేసాం. மூணு நாளா சாப்பிடாம இருந்தவங்களை அடிக்க மனசு வரலடா, அதனால தான் சாப்பிட வச்சேன். எனக்கு வேற வழி இல்லடா, உங்களை ஒத்துக்க வச்சே ஆகணும். நான் என்னடா பண்ண முடியும்? மேலதிகாரிக்கு ப்ரெஷர் தாங்க முடியல. உங்களுக்கு ஒரு நிமிஷம் டைம் தரேன்டா, அதுக்குள்ள நீங்களே ஒத்துக்கோங்க. இல்லைன்னா சின்ன பசங்களாச்சே, பாவம், இதெல்லாம் எதுவுமே பார்க்க மாட்டேன். మేము దొంగలించలేదు సార్. இங்க வா. ரொம்ப வலிக்குதான்? பெயின்గా இருக்கு, టాబ్లెట్ ఇచ్చారు సార్. சரி, அதை எடு. சரி நீ போ. டேய், சுற்றி ஸ்கூலு வீடெல்லாம் இருக்கு, அடிக்கிறப்ப சத்தம் வரக்கூடாது. சத்தம் வந்துச்சு அங்க பார்த்தல்ல, நீ சத்தம் போட்டாலும் சரி, கீழே விழுந்தாலும் சரி, அவங்களுக்கு அடி விழும். இல்லைன்னா உனக்கு மட்டும்தான் விழும். சரியா? திரும்ப.
చాలు చాలు. நிறுத்து நிறுத்து. దొంగలించలేదు సార్. మీరెంత కొట్టినా అదే కదా సార్ నిజం. இவனை உள்ள தூக்கி போடுங்க. நைட்டு இவன் கடை முதலாளியை தூக்குங்க. ఏంట్రా ఇలా కొట్టారు? ఇంకా ఎన్ని రోజులని ఇలా దెబ్బలు తించేస్తారా? అసలు దొంగల్ని పట్టుకునేంత వరకేనా? మీరే అసలు దొంగలని చెబుతున్నారా? రే ఒప్పుకుంటే ఈ ఒక్క కేసుతో వదిలేస్తారట్రా? మేము దొంగతనం చేయలేదు కదన్నా, మేమెందుకు ఒప్పుకోవాలి? వాళ్ళు నిర్ణయించుకుంటే వదిలిపెట్టర్రా. మిగతా వాళ్ళందరూ దొంగిలించావని ఒప్పుకున్నారు. నువ్వు ఒప్పుకుంటే ఏ సమస్య లేకుండా బయటపడొచ్చు అంటున్నారు. దొంగతనం జరిగింది ఎవరో పెద్ద ఆఫీసర్ బంధువుల ఇంట్లోనంట. దాదాపు ₹1 కోటి పైనేనంట. ఈ కేసు క్లోజ్ చేయలేదంటే ఇన్స్పెక్టర్ ఉద్యోగమే పోతుందంటున్నారా? అందుకు మేమేం చేయగలం అన్న? ఇలా చూడవయ్యా, దొంగతనం జరిగిన ఇంట్లో ఒక ఆవిని కట్టిపడేసి దోపిడీ జరిగింది. అందులో ఒకడు తెలుగులో మాట్లాడాడు. వాళ్ళని ఎతుకుతున్న ఏరియాలోనే మీ ఫ్రెండ్ ఒకడు వీళ్ళ చేతికి చిక్కాడు. వాళ్ళు ఎలాగైనా కేసును క్లోజ్ చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఇక్కడ అడ్రస్ లేకుండా ఉన్న మీరు దొరికారు. మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే చేస్తుంటారు. ఎలాగైనా మిమ్మల్ని ఒప్పుకునేలా చేస్తామన్న నమ్మకంతోనే కేసు క్లోజ్ అయిందని ప్రెస్ వాళ్ళందరికీ చెప్పేశారు. మీరు ఒప్పుకోలేదు, అందువల్ల ఎఫ్ఐఆర్ కూడా వేయలేదు. మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి తీరాలి. వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంది, అందుకని ఒప్పుకోండి. మేము దొంగతనం చేయలేదు కదా సార్. అడ్డా ఎన్నప్పని. అదేంటంటే దొంగతనం చేయబడ్డ వస్తువులకి డబ్బు వాళ్ళు రెడీ చేశారు, కానీ దొంగతనాన్ని ఒప్పుకోవడానికి మనుషులు లేరు. మీరు హెల్ప్ చేయండి. పొద్దున్నే కోర్టుకు తీసుకెళ్తారు. జడ్జి గారు అడుగుతారు మీరు దొంగిలించారా అని. అవునని ఒప్పుకోండి. 3 నెలల్లో అందరికీ అన్ని సమస్యలు తీరిపోతాయి. ఆ తర్వాత మీ పనులు చూసుకుని మీ సొంత ఊరికి వెళ్ళిపోవచ్చు. మేము దొంగతనమే చేయలేదనుంటే మమ్మల్ని ఒప్పుకోమంటారంటే? இவ்வளோ பேர் சொல்றாங்க, நீ திரும்ப திரும்ப அதே சொல்லு. సార్ నా పేసరే సార్, ప్లీజ్ கொஞ்சம் கூட மரியாதை இல்லை. పురి విక్రే సార్. పాండు 30 ఏళ్ళుగా తమిళోళ్ళని అబద్ధం చెప్పి ఈ ఊళ్ళో షాప్ పెట్టుకుని బతుకుతున్నాను రా. నా కుటుంబం కోసం సంపాదించిందంతా ఇక్కడే వ్యాపారంలో పెట్టాను. నువ్వు ఒప్పుకోకపోతే నా మీద కేసు పెట్టి లోపలేస్తానని బెదిరిస్తున్నారా? ఒప్పుకోరా? రే పాండు, నీతో ఉన్న వాళ్ళకు నీ వల్ల కష్టం, నీకు పని ఇచ్చినోడికి నీ వల్ల కష్టం. వీళ్ళందరి కోసమే చెప్తున్నా. సారు రేపొచ్చి అడిగితే అవునని ఒప్పుకో. అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. నెమ్మదిగా జైలుకి వెళ్ళొచ్చు. జైలు నుంచి వచ్చాక నేను నీకు పని ఇప్పిస్తా. రే పాండు, నన్ను సమస్యలు ఇరికించొద్దురా. హ్యాండ్ కస్லாம் எடுத்து விடுங்க. కరెక్ట్గా సన్షెడ్ మీద. గుడ్ మార్నింగ్ సార్. రారా. எப்படி நீங்க செஞ்சு காட்டுங்க. ఏంట్రా చూస్తున్నా? ఈ సైడే కదా ఎక్కారు. ఎక్కండి. రండిరా, ఇటేపు వచ్చి సన్షెడ్ మీదకి ఎక్కారా? ఇలాగే కదా ఎక్కామని చెప్పారు. అవును సార్. ఎక్కండి. என்னடா வேடிக்கை பார்த்துட்டு இருக்க? கதவை மூடு. ஏய், அன்னைக்கு நீ தானே கையை விட்டு கதவை திறந்த, எப்படின்னு செஞ்சு காட்டு.
சரி, உள்ள வந்ததுக்கு அப்புறம் என்ன பண்ணீங்க? సార్ உள்ள வந்தப்போ ஒரு அம்மா படுத்திருந்தாங்கல்ல, పడుతుகிட்டு இருந்தவங்கள என்ன பண்ணீங்க? సార్ ఇక్కడ పడుకొని ఉన్నారు. నేను వచ్చి ఇదిగో ఇది ఉందిగా, దీన్ని తీసి ఆయన మీద కప్పి ఆదిం పట్టుకున్నాను. ఓహో. రాము సార్, వెపన్స్ ఎங்க? దో సార్. என்ன இந்த வெப்பன் தானா? సార్ இந்த கத்தி தானா? అవును సార్. யார் எடுத்தா? మురళన్న సార్. ఓ కమాన్ కమాన్ డాలి కమాన్. அந்த வெப்பன் தானா? అవును సార్. எடுத்து என்ன பண்ண? கத்தி எடுத்து என்ன பண்ண? வாழை போட்டு கழுத்துல கத்தி வச்சு எப்படி பண்ண பண்ணி காட்டு. ఆవిడ ఇక్కడ పడుకుంది సార్. నేను ఇలా పట్టుకొని తాళాలు ఇవ్వు అని బెదిరించాను సార్. ఓహో, சரி, பூட்டி இருந்த பீரோவை யார் திறந்தது? నేనే సార్. அதுவும் நீதானா? தலைவா, வா 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 வாடா தலைவா. சாவி கொடுங்க அவன்கிட்ட. இங்க எப்படி செஞ்சு காட்டுறியோ அதெல்லாம் கோர்ட்ல சொல்லணும், புரியுதா? మీరే సార్తో మాట్లాడాలి. ఓకే, చూసుకోవచ్చు కదా. దిగండి, దిగండి, దిగండి. ఆయనే కోర్టుకు తీసుకెళ్ళాలి. ఎక్కడికి తీసుకెళ్లాలో మాకు తెలుసు. చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను పోలీసునే. ఎస్, చెప్పు కృష్ణమూర్తి. సార్, కేకే కోర్టులో సరెండర్ అయ్యారు. ఇది చెప్పడానికే వారం రోజుల ముందు అక్కడికి లేవా? సిగ్గులేదు? లేదు సార్, ఇప్పుడు కూడా మీరు తలుచుకుంటే పని అయిపోతుంది. ఈ డిస్ట్రిక్ట్ ఎస్పీ మీ బ్యాచ్ మేటే కదా, మీరు ఆయనతో మాట్లాడితే. సరే, అతనితో మాట్లాడి ఫోన్ చేస్తాను. R2 போலீஸ் ஸ்டேஷன் ரிமாண்ட் ஆகி எங்க இருக்கீங்க? சீக்கிரம் வாங்க. చెప్పిందంతా గుర్తుందిగా? ఇప్పుడు మేము ఒప్పుకుంటే సార్ చెప్పినట్టు తర్వాత మాకు పనిపిస్తారా సార్? రే, సార్ చాలా మంచివారా. ఈ కేసు మా అందరికి చాలా వదిలేస్తారు కదా సార్. సార్కి చాలా హెల్ప్ చేసినట్టురా. ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళేసి రండి. వచ్చిన తర్వాత మీకు ఆయన పని ఇప్పిస్తారా. రండి. திருநது நீங்க தானே ஒத்துக்கிறீங்களா? days రిమాండ్. అయ్యా, మేమేం చేయలేదయ్యా. మమ్మల్ని కొట్టి ఒప్పుకోమని చెప్తున్నారు. మేమేం చేయలేదయ్యా. పోరా నీ అబ్బా, ఇక్కడ మాట్లాడుకుని ఇంకెక్కడ మాట్లాడమంటావు? నేను చెప్పేదే నిజమయ్యా. నేను కిరాణా కొట్లో పనిచేస్తున్నాడు, నీడు కోళ్ళ పొరలో పనిచేస్తున్నాడు, నీడు పెయింటర్గా పనిచేస్తున్నాడు. మేమందరూ సంపాదించడానికి ఇక్కడికి వచ్చామయ్యా. మాకేం తెలియదయ్యా. కొట్టి ఒప్పుకోమన్నారు. ஐயா, நாங்க அடிக்கலாம் இல்லையா? நல்லபடிதான் அவங்க விசாரணை பண்ணோம். ஐயா, நம்பகட்டே ஐயா. அடிக்கலப்பா. நாங்க அடிக்கலாம். సార్, he is mentally అయ్యా, ఎలా కొట్టారు మీరే చూడండి. బాగా చూడండి. ఎలా కొట్టారు చూడండి. బాగా చూడండి. సర్టిఫికెట్ చూపించిన చెప్పా. అయ్యా, అయ్యా, నా పళ్ళు రాలగొట్టేశారయ్యా. ఇదిగో చూడండి అయ్యా. తమిళ్ తెలియదా? అయ్యా, తమిళ్ తెలుసయ్యా, కానీ మాట్లాడలేదయ్యా. யாருக்காவது தெலுங்கு தெரியுமா? నాకు తెలుసు సార్ తెలుగు. உன் டிரான்ஸ்லேஷனை நான் நம்பணுமா? ஐயா, ஒரு அக்யூஸ்டை கஸ்டடியில் எடுக்கிறதுக்காக ஆந்திரா போலீஸ் டிபார்ட்மெண்ட்லேருந்து 2வது கோர்ட்டுக்கு ஒரு டீம் வந்திருக்கு. Your Honor, he is an upstanding accused. There is a NBW against him.
We have come on duty as a special team to arrest him, Your Honor. Your Honor, கோர்ட்ல சரணடைய வந்த என்னோட கட்சிக்காரரை கோர்ட் கேம்பஸ்க்குள்ளேயே இவங்க கிட்னாப் பண்ண No, Your Honor. We tried to arrest him outside the court premises only. ஆந்திராலேருந்து வந்து போலீஸை கூட்டு வர சொன்னாங்க. மேடம், ஃபர்ஸ்ட் கோர்ட் ஜட்ஜ் ஐயா ஆந்திரா போலீஸ்காரங்களை வர சொல்லியிருக்காங்க. 1ஆம் நம்பர் கோர்ட்ல ஜட்ஜ் இப்போ உங்களை கூப்பிட்டுருக்காரு. நீங்க அங்க போயிட்டு வாங்க. No, madam, this is a government interested case. If you can take favor on this. Madam, இவங்க கூட போனா என் லைஃப்க்கே டேஞ்சர் ப்ளீஸ். அப்படி முடியாது. நாங்க ரிமாண்டுக்கு அனுப்பி வைக்கிறோம். நீங்க வேணா அங்க போய் கஸ்டடியில் எடுத்துக்கோங்க. மூணு வருஷத்துக்கு முன்னாடி பட்டாபிராம் புட்டப் கேஸ்ல உங்களை சஸ்பெண்ட் பண்ணாங்களா? ஆனா அது வேற, இந்த கேஸ் வேற ஐயா. புட்டப் கேஸ்ல సస్పెండ్ ఆనీங்களா இல்லையா? సార్ ఒక వారం సొంత ఖర్చులతో ఇక్కడ ఉండడం వేస్ట్ అయిపోయింది సార్ అనుకుంటా. హలో కృష్ణమూర్తి, అతనితో మాట్లాడాను, చేసి పెడతాను. కానీ కోర్టు బిల్డింగ్ బయటికి తీసుకొచ్చే వరకే అతని బాధ్యత. ఆ తర్వాత అన్ని నువ్వే చూసుకోవాలి. అలాగే సార్. I just want to know what these boys are saying. Can you translate it to Tamil? Your Honor, I can translate to English. Yes, go ahead. ఏంటి ప్రాబ్లం? అయ్యా నేను కిరాణా కొట్లో పనిచేస్తున్నాను. మీరు సిగరెట్ కొనడానికి వచ్చారు కదా, నేను కూడా మిమ్మల్ని అనుమానించాను. అయ్యా మమ్మల్ని తీసుకొచ్చి కొడుతున్నారయ్యా. మేము ఈ ఊరికి పని చేసుకోవడానికి వచ్చామయ్యా. తెలుగులో అవడం వల్ల చేయి తప్పులు ఒప్పుకోమంటున్నారయ్యా. సరే సరే, ఏం కాదులే, భయపడకండి. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. ఉండండి, నేను మాట్లాడతాను. Your Honor, they were not given a chance to tell what they wanted to, Your Honor. They were forced not to tell anything in front of you, but I accept the crime. This is what all accused to say. No, Your Honor. Personally, I know one of these boys. I have seen him working in a provisional store. I can urge for him. You can go. இதுக்கு என்னையா சொல்ற? ஐயா இவங்க தெலுங்கு, அவரும் தெலுங்கு. அதுக்கு தெலுங்குக்காரங்களும் தெலுங்குக்காரரும் ஒன்னாயிட்டாங்க ஐயா. இவங்களை காப்பாத்துறதுக்கு அவர் போய் சொல்றாரு. கொஞ்சம் யோசிச்சு என்ன பாத்தீங்கன்னா யோசிக்க சொல்றியா? இங்க வந்து நில்லியா? சார் வந்து நில்லு. வாயா. அந்த பக்கம் திரும்ப. இன்னைக்கு கோர்ட் முடிகிற வரைக்கும் இங்கேயே நில்லு. பாருங்க, உங்களை யாரும் ரிமாண்ட் பண்ணல. வீட்டுக்கு போங்க. போலீஸ்ல யாராவது அவங்களுக்கு புரியுற மாதிரி சொல்லுங்க. அடுத்த கேஸ் கூப்பிடுங்க. டைம் ஆகும். ஐயா பொருள்லாம் மீட்டுட்டோம். வாய மூடு. அந்த பக்கம் திரும்ப. అదా రిమాండ్ பண்ணிட்டாங்களே, இங்க எதுக்கு நிக்கிறீங்க? கிளம்புங்க. రే పాండు, ఈ డబ్బు తీసుకుని వెంటనే ఊరెళ్ళిపోండిరా. మీరు ఇంకా ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఇదిగో తీసుకో. కానీ అతని లాయర్స్ మా చుట్టూ ఉన్నారు సార్, మమ్మల్ని ఫాలో అవుతున్నారు. వాడిని ఎలా వదిలేమంటావా? మీ వల్ల కాకపోతే ఇంకెవరు హెల్ప్ అయినా తీసుకోండి. ఓకే సార్. తర్వాత ఆ పోలీసు ఇంట్లో పనిచేస్తుందిగా, ఆ అమ్మాయి నీ కోసం వచ్చిందిరా. ఏం చెప్పిందన్నా? ఏదో బయటూరు పనికెళ్తుందట. ఆ విషయం నీతో చెప్పి వెళ్దామని వచ్చింది. నీకేమని ఫోన్ నెంబర్ ఇచ్చింది. కొంచెం పెన్ను సార్. చెప్పన్నా. 98 సరేనా? ఏయ్ తమ్ముడు, ఎట్రా. నాకు ఒక హెల్ప్ చేయగలరా? మీరు లేకుంటే వీళ్ళంతా మమ్మల్ని దొంగలు చేసుండేవాళ్ళు సార్. మీరేం చెప్పినా చేస్తాం సార్. உங்களை தானே ரிமாண்ட் பண்ணியிருக்காங்க? எஸ். சரி, என் கூட வாங்க. சார், நீங்க அவரோட போங்க. அவங்க சாயந்தரமா தான். இல்லை சார், உங்களை இப்போயே கூட்டு வர சொன்னாங்க. அவர் கோர்ட்ல இருக்கிற போலீஸ் தான். நீங்க போங்க. வாங்க. என்னது இது? உங்க சேஃப்டிக்கு தான் சார். உள்ள போங்க. లోపలికి లాగండి వాడిని. నా ఇదిలో
ఏం గొడవ చేయలేదుగా? చేయలేదు సార్. రేయ్ దిగండ్రా. కేకే రండి. మనం ఫ్రీగా ముందు సీట్లో కూర్చుందాం. ఫోన్ ఆఫ్లో ఉంది, స్విచ్ ఆఫ్ అని తెలుగులో వస్తుందిరా. అప్పుడు ఆ అమ్మాయి మనలోనే ఎక్కడ ఉంది? రేయ్ అటుపక్క చైల్డ్లాకి మెసేజ్ పంపించవచ్చుగా. ఇంతకు ముందే పంపించేశాను రా. అన్నా ఇక్కడే తినేసి వెళ్దామా? నాకేం వద్దురా, నేను వెళ్ళే దారిలో మా ఊర్లో తిరిగేస్తానుగా. ఐ ఫీల్ ఇట్స్ ఎ మిస్టేక్ సార్. కోర్టులో సరెండర్ అయిన కేకేని మన మనుషులతో కిడ్నాప్ చేయించాం. ఎవరు చేశారు? హోమ్ మినిస్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మనమే చేశామని ఎనీబడి కెన్ గెస్ సార్. మీడియా దీన్ని ఇష్యూ చేస్తే గవర్నమెంట్ తప్పుకుంటుంది, మనల్ని బలిపశువులు చేస్తారు సార్. అపోజిషన్ లీడర్ ఫోన్ చేసి కేకే ఎలా ఉన్నాడని అడిగారు సార్. కేకేనే ఆయన ఆడిటర్. ఆయన పవర్లోకి వస్తే మనకేం కావాలన్నా చేస్తారు సార్. నాకే చాలాసార్లు పర్సనల్గా హెల్ప్ చేశారు సార్. డబ్బు నీళ్ళలా ఖర్చు పెడతారు. నువ్వు అతనికి నమ్మిన బంటు అని నాకు తెలుసు. ట్రాన్సాక్షన్ అంతా సూపర్గా ఉంటుంది సార్. ఓకే అంటే మీరు ఇన్వాల్వ్ కాకుండా నేనే పూర్తి చేస్తాను. రత్నం, గవర్నమెంట్కి పంచడానికి జీతం తీసుకుంటున్నాను. యు మే గో నౌ. ఏంటి సార్ మాట్లాడారు? అర్థం చేసుకోవడం లేదు. అపోజిషన్ పార్టీయే పవర్లోకి వస్తుందని మనమే రిపోర్ట్స్ ఇచ్చాం. వాళ్ళకి ఫేవర్గా ఉంటే మంచిదని చెప్పు. సార్, కృష్ణమూర్తి గారు లోపల రూమ్ రెడీ చేయమన్నారు. కేకేని తీసుకుని వస్తున్నారు. కోర్టులో సరెండర్ అయిన మనిషిని ఎలా ఎత్తుకొస్తారు? ఎవరో మన ఊరు కుర్రాళ్ళు అభివృద్ధితో చేయించాడు సార్. అన్నా, ఆ జంక్షన్ దగ్గర కాస్త ఆపన్నా. అన్నా వెళ్ళొస్తానా? సరేరా, ఇంటికి వెళ్ళి ఫోన్. అలాగేనా, జాగ్రత్తగా వెళ్ళండి. ఫోన్ చేస్తాను. మర్చిపోకుండా ఫోన్ చేయరా. అలాగే, ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను. ఎరా ఇంకోడేడి? వచ్చేదారిలో అడవులో దిగిపోయాడు సార్. జాగ్రత్తగా పోండి. రేయ్ ఆ కేకే సంగతి ఎవరితోనూ మాట్లాడకండి, వెళ్ళండి. అలాగే సార్. బాగా నిద్రపోయావా? ఫ్రెష్గా వస్తున్నావు? ఏసీ గారు మీకు నైట్ ఫోన్ చేశారట, మీకు తీలేదట. సార్ నేను అంటున్నాను తప్పుగా అనుకోకండి. మీరు ఆయనతో కాస్త అడ్జస్ట్ అయిపోతే. డ్యూటీ మాత్రం చేయవు. ముందా ఏసీకి పంపు కొట్టం మాని, అప్పుడే నీకు మంచి జరుగుతుంది. సార్ ఏంట్రా బయలుదేరనరా? ఇక మీదట బయట ఊరికి వెళ్తే డబ్బులు మిగిలెట్టాలని పార్క్లోనో బస్టాండ్లోనో పడుకోకండి. ఎక్కడైనా రూమ్ తీసుకోండి. చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి. చూడ్డానికి అచ్చం దొంగలాగే కనిపిస్తున్నారు. ముఖాన ఘాట్లు, పళ్ళు ఊడిపోయి అన్ని కేసుల్లోనూ మిమ్మల్ని పట్టుకెళ్తారు. అలాగే సార్. నవ్వితే తొలి కనబడుతుందా సార్? ఏసీ గారు ఆయుధ పూజ చేయాలంటున్నారు. క్లీన్ చేయడానికి మనుషులు దొరకలేదు. వీళ్ళతో చేయించుకుందామా? రేయ్ స్టేషన్ని శుభ్రం చేసి వెళ్తారా? కూర్చోండి సార్. మాట్లాడుకుందామా? ఇంట్లో పెళ్ళాం పిల్లలంతా ఫెస్టివల్ టైంలో ఎందుకు లేటుగా వస్తున్నారని అడగరు? అడుగుతారు, అందుకని పని మానుకోగలమా? ఈ ప్రాబ్లం రాకూడదనే నేను పెళ్ళే చేసుకోలేదు. అందుకేగా ఒకే టైంలో 3 గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నారు. 3సమ్ 4సమ్. ఏం చేస్తున్నారు? గర్ల్ ఫ్రెండ్స్ గురించి తెలుసు, నా పనేంటో తెలీదా? ఏంటి మిస్టర్ కృష్ణమూర్తి? మీరు మూడితేనే పిలవచ్చు. అన్నిట్లోనూ మీరే నాకంటే పెద్దవారు. మీరే నన్ను కస్టడీలోకి తీసుకున్నారు. మీరే పెద్దోళ్ళు. అలాంటిదేం లేదు. నేను సాదాసీదా ఇన్స్పెక్టర్ని. మీరంటే మీరు మాత్రమే కాదు, ఈ సిస్టమ్ చాలా పెద్దది. మనం ఒట్టి పాన్సే. ఇప్పుడు మన మధ్య ఒక గేమ్ స్టార్ట్ అయింది. ఇది ఎవరి కోసం ప్రారంభించిన గేమో నాకు తెలుసు. మీరు నన్ను అడ్డపెట్టుకుని ఆయన పట్టుకోలేరు.
ట్రై చేయండి. సార్, నిన్న మీరంత హార్ష్గా మాట్లాడిన తర్వాత ఇక మీతో ఈ కేసు గురించి మాట్లాడడం కుదరదు అనుకున్నాను. ఇప్పుడు మీరే కాల్ చేసి వాళ్ళని మాట్లాడడానికి రమ్మన్నందుకు చాలా థ్యాంక్స్ సార్. మాట్లాడడంలో తప్పేం లేదుగా. కోర్స్ ఆఫీస్లో ఇవన్నీ మాట్లాడుకోలేం, అందుకే వాళ్ళని ఇక్కడికి రప్పించమన్నాను. ఆల్ సెడ్ ఐమ్ నన్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. సార్ రోహన్, నువ్వు బయలుదేరు. లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ సార్. వాళ్ళకి నేను తెలుసుగా. తెలుసు సార్. నేను మాట్లాడుకుంటాను, నువ్వు దీని గురించి ఇంకెవరితోనూ మాట్లాడద్దు. ఓకే సార్. హాయ్ రోహన్. హాయ్ సార్, దిస్ ఇస్ ఫ్రాంక్. హాయ్ ఫ్రాంక్. అన్నీ మాట్లాడారా? అన్నీ మాట్లాడాను. దేనికి వరే కాకండి, వెళ్ళి మీట్ అవ్వండి. వెళ్ళండి. సో బై ప్రొఫెషన్ యు ఆర్ అన్ ఆడిటర్. అవును. ఆ పిల్లో కొంచెం ఇవ్వండి, నడుం పట్టేసింది. థ్యాంక్ యూ. అలవాట్లేదు కదా, కావాలంటే పడుకుంటారా? నేను కూర్చుని. నో థ్యాంక్స్, మీరే టైర్డ్గా ఉన్నారు, పడుకోండి. థ్యాంక్స్. సిటీలో ఉన్న టాప్ మోస్ట్ బిగ్ షాట్స్ చాలామంది మీ క్లయింట్స్, పొలిటీషియన్స్, బిజినెస్ మెన్, సినీ యాక్టర్స్. ఐ రైట్? ఎస్ యూ ఆర్. హీరోయిన్ తారక్ కూడా మీరే ఆడిటర్ కదా సార్? నేను ఆవిడ ఫ్యాన్ సార్. కొన్ని రోజుల క్రితం ఏమన్నా ఆపరేషన్ చేయించుకున్నారా? ముందు బాగా ఎత్తుగా ఉంది. అదే సార్ ముక్కు. టెల్ మీ కేకే, మీకంటే ఎఫిషియెంట్ అయిన ఎస్టాబ్లిష్ అయిన ఆడిటర్స్ కంటే మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. ఎలా? సి, మనీ ఈజ్ సంథింగ్ దట్ విల్ నాట్ బి దే విత్ ఎవ్రీబడి. మనందరం ఒక్కసారైనా ఆలోచించుంటాం, ఇంత సంపాదిస్తున్నాం అయినా మన చేతిలో డబ్బులు లేవే అని. ఐమ్ రైట్? నాకైతే ఎప్పుడు అలాగే ఉంటుంది సార్. ఇప్పుడు మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నప్పుడు ఏదో తెలియని, బయటికి చెప్పుకోలేని ఏదో భయమో గిల్టో ఉంటుంది కదా? ఉంటుంది సార్. మీకు? ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా డబ్బు దాచుకోవడం తప్పు అనే మైండ్కి నేర్పిస్తాయి. అందులోనూ మనలాంటి దేశంలో 30% జనం పేదరికంలో ఉన్నప్పుడు డబ్బున్నోడు ఓ దొంగలాగానో ఓ నేరస్తుడిలాగానో కనిపిస్తాడు. అది వాళ్ళకు మాత్రమే కాదు, వాడు తన గురించి అలాగే ఫీల్ అవుతాడు. ఆ ఫీలింగ్ కాస్త అన్బేరబుల్ అయ్యేటప్పుడు హీ చూజెస్ టు లూజ్ హిస్ మనీ. ఆ గిల్ట్ లేనివాడు, తన కష్టాన్ని గౌరవించేవాడు, డబ్బులు దాచుకోవడం సిగ్గుపడే విషయం కాదు, ఇట్స్ ఎ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ అని తెలిసిన వాడి దగ్గరికే డబ్బులు వచ్చి చేరతాయి. దాన్ని గిల్టీగా దాచిపెట్టుకోకూడదు, డబ్బుని సెలబ్రేట్ చేయాలి. ఎలా? పార్టీలనే పేరు మీద మీరు చేస్తుంటారే అలాంటి సెలబ్రేషన్సా? సార్, బాత్రూమ్ బాగా మురిగ్గా ఉంది, కొంచెం యాసిడ్ ఇచ్చారంటే. సో మీరు హెల్ప్ చేస్తున్నారు? ఎస్, ఐ డూ హెల్ప్ మై ఫ్రెండ్స్. ఇద్దరు ఫ్రెండ్స్ని మీట్ చేయించడం, అందులో ఒక ఫ్రెండ్కి కమిషన్ తీసి ఇవ్వడం, ఆ కమిషన్ను విదేశాల్లో ఇన్వెస్ట్ చేయించడం, విదేశీ కంపెనీలకి ఇక్కడ స్థలాలు కొనిపించడం, స్విస్ బ్యాంకులో డిపాజిట్ చేయించడం, ఇలాంటి హెల్ప్. అంతేగా? యూ గాట్ అ ఫ్యూ థింగ్స్ రాంగ్ అబౌట్ మీ. కొన్ని విషయాలు కరెక్ట్గా తెలుసుకున్నారు, బట్ దిస్ ఇస్ రాంగ్. సరే, ఏది కరెక్ట్ అదైనా చెప్పండి. ఏం పని చేస్తుంటారు? ఇప్పుడు మీరే అన్నారుగా, ఐఎమ్ ఎన్ ఆడిటర్. ఆరంభించిన చోటే ఉన్నాం. ఓకే మిస్టర్ కేకే, నైట్ అంతా ట్రావెల్ చేసి వచ్చాం కదా, కాసేపు పడుకోండి. రమేష్ రా. మావా, స్టేషన్లో ఉన్న మనూరు స్టేషన్లో ఉండాలరా. అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఈ బిల్డింగ్, ఇక్కడున్న పోలీసులు అంతా సూపర్గా ఉందిరా. అవునరా కదా? నువ్వేమంటావరా అఫ్జల్? అవునన్నా. ఏం బ్రదర్, ఏం అడిగినా లెంత్గా లెక్చర్ ఇచ్చినట్టు మాట్లాడతారు. నిద్రలోంచి లేపితే ఇంత భయపడుతున్నారే? అంత భయమా? డబ్బు ఎక్కువగా ఉంటే భయంగా ఉంటుందా? వెళ్ళి మొహం కడుకొని రండి, నేను ఇప్పుడు మాట్లాడే మూడ్లో ఉన్నా. పర్వాలేదు సార్.
మన డబ్బే తినవయ్యా. ఫిబ్రవరి 26వ తేదీ మీ రిసార్ట్లో మీ సార్కి ఓ విదేశీ కంపెనీకి ఒక డీల్ సైన్ అయ్యింది. ఆ ట్రాన్సాక్షన్ కోసం గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ తాగున్నారు. తాగిన వాళ్ళతో మాట్లాడడంలో నాకు ప్రాబ్లం ఉంది. ఆల్కహాల్ మీ సిస్టమ్ నుండి దిగిన తర్వాత మాట్లాడుకుందాం, సరేనా? అలాగే నాకు సెట్ కొత్త డ్రెస్ అరేంజ్ చేయండి. డీసీ గారు ఎంత రిస్క్ తీసుకునైనా కేకేని పట్టుకోమన్నారు. ఏసీ గారు ఎంత రిస్క్ తీసుకునైనా అతను బయటకు పంపించాలని చూస్తున్నారు. ఏం అర్థం కావడం లేదే. రమేష్, రాబోయే ఎలక్షన్లో అసలు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్నది కేకే మాట్లాడతాడా మౌనంగా ఉంటాడా అన్న దానిపైనే ఉంటుంది. పోయిన పీరియడ్లో అపోజిషన్ లీడర్ సీఎంగా ఉన్నప్పుడు ఏదో లైసెన్స్ కోసం పెద్ద అమౌంట్ చేతులు మారుతాయి. ఆయనకే 2000 కోట్ల కమిషన్ ఇచ్చారని ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. ఈ కేకేనే ఆ డబ్బంతా తీసుకుని అతని కోసం అక్కడక్కడ ఇన్వెస్ట్ చేశాడు అంటున్నారు. వీడు కనుక నోరిప్పాడంటే అతన్ని పట్టుకుని లైఫ్ లాంగ్ లోపలేస్తారయ్యా. దానికోసమే గవర్నమెంట్ శతవిధాలా ట్రై చేస్తుంది. డీసీ గారిని అర్జెంటుగా ఇక్కడికి బదిలీ చేసింది కూడా అందుకే. వీడు మాట్లాడకుండా ఉండడానికి ఏమేం చేయాలో అవన్నీ అపోజిషన్ ఏసీతో చేయిస్తుంది. ఇంకో విషయం రమేష్, నా అనుభవంతో చెప్తున్నాను, ఈ కృష్ణమూర్తిని కాస్త జాగ్రత్తగా ఉండమని. ఆ కేకేని కిడ్నాప్ చేసిన వాళ్ళందరినీ వాళ్ళు వరుస పెట్టి లేపేస్తారు చూడు. ఖచ్చితంగా అదే జరగబోయేది.